ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నైస్ కిచెన్. ఈరోజు బీన్స్ కూర చేస్తున్నాను. అది ఎలా చేయాలని చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ బీన్స్ బాగా కడిగేసి ఉడకబెట్టుకున్నానండి. కుక్కర్లో పెట్టుకున్నాను. 2 విజిల్స్ రానిచ్చి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు ఇలా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ వేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఉడకబెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకున్నాము. దీంట్లో కొంచెం హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా కలపాలి. మూత పెట్టేసుకున్నాము. ఇంకా కూర చూద్దామండి. ఇది ఒకసారి తిప్పుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాం. బీన్స్ ఉడకబెట్టాం కదా, తొందరగానే మగ్గిపోతుంది. వాటర్ అయినా అవసరం లేదు, ఇంకా ఆయిల్ తోటే మగ్గిపోతుంది. ఇది 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుందామండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి తిప్పుదామండి. కూర రెడీ అయిపోతుంది. ఇంకా ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. బీన్స్ కూర రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.